హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బంగాళాదుంప ఫ్రై చేద్దామనేసి బంగాళాదుంప పొట్టు తీస్తున్నాను. అవే ఆలుగడ్డలు. మార్నింగ్ ఇంకా పిల్లలకి టిఫిన్ చేయాలి కదా, కంగారు అన్నమాట. ఏం చేయాలా అని ఆలోచించి ఇప్పటికైతే ఇంకా బంగాళాదుంప తీసుకున్నాను. ఏం టిఫిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్? మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుంది కదా బాబాయ్. పిల్లలను స్కూల్కి పంపించే వరకు హడావిడి. ఆలుగడ్డ పొట్టు తీసేసరికి మామూలుగా పైది గీకేస్తే బాగానే ఉంటుంది, తొందరగా అయిపోతుంది. కానీ నాకెందుకో నచ్చదు, ఆ లోపలంతా సరిగ్గా ఉడకదని. అందుకే పైది మొత్తం తీసేస్తాను అన్నమాట. బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. ఏం టిఫిన్ చేస్తున్నారు? ఇంకా బంగాళాదుంప ఫ్రై చేసి పూరి చేద్దామనేసి ఇంకా పిండి అయితే తడిపి పెట్టేశాను పక్కన. ఇంకా ఇది ఫ్రై చేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా బాగా కడగాలన్నమాట. బాగా పిసికి కడిగితే ఇందులో మస్తు మురికి వస్తుంది. 2-3 సార్లు కడిగితే కానీ మురికిపోదు. చూసారా? ఇంకా చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. కడిగేసి మనం ఫ్రై చేసేసేద్దాం. ఓకే. అలాగా పిసికి కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగేస్తే బంగాళాదుంపలో చాలా మురికి వస్తుంది అన్నమాట. అలాగే 2-3 సార్లు కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి వండుకోవాలన్నమాట. చూసారా? ఇంకా కడాయి పెట్టాను. కడాయిలో ఇంకా ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు వేసేసి ఇంకా తాలింపు పెట్టేయడమే. పెట్టేసి కొద్దిగా కారం వేసి దాన్ని ఉడకనిస్తే అయిపోయింది ఆలుగడ్డ ఫ్రై. ఇంకా పిల్లలకైతే పూరి చేసి టిఫిన్కి ఇచ్చేసామన్నమాట. సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఆల్రెడీ పూరిలో ఉంటుంది కదా అట్లా అనేసి. ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా పిల్లలకు పెట్టడమే. మీరేం చేస్తున్నారు? మీ పిల్లలకి ఏం టిఫిన్ చేస్తున్నారు? మార్నింగ్ ప్రతి ఒక్కరికి ఇదే హడావిడి. చూడండి, కంప్లీట్ అయిపోయింది ఆలుగడ్డ ఫ్రై. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై. ట్రై చేసి చూడండి మీరు కూడా, ఓకేనా? చూడండి, ఇంకా పిల్లలకి పూరితో ఇస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.